హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 26th జూలై మండే. ఓవర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే అంశాలు ఏవేవి ఉన్నాయన్న అంశాలతో పాటు ప్రధాన బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ ట్రెండ్ ఉంది. నికాయ్ ఆల్మోస్ట్ 1.3% మేర లాభాలను కొనసాగిస్తోంది. షాంఘై కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. అదర్ దెన్ దట్ మనకి మొన్న క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. బట్ డౌ ఫ్యూచర్స్ మాత్రం కొద్దిగా బలహీనతను సూచిస్తోంది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $74 దగ్గర ఉంది. గోల్డ్ $1806 దగ్గర ట్రేడ్ అవుతుంది. యూఎస్ 10-year బాండ్ yields కూడా 1.3% బిలో ట్రేడ్ అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీ చూస్తున్నాం, బిట్ కాయిన్లో చాలా సడన్ స్పైక్ వచ్చింది. ఏకంగా $4,500 వరకు పెరిగి $38,000 మార్కుని మళ్ళీ బిట్ కాయిన్ క్రాస్ చేసింది. $30,000 దిగువన లాస్ట్ వీక్ మనం పతనం కావడం చూసాం. అక్కడి నుంచి $8,000 వరకు బిట్ కాయిన్లో జంప్ వచ్చింది. ఎథీరియం 7% అండ్ లైట్ కాయిన్ కూడా 10% దాకా జంప్ అయితే చూసాం. ఓవరాల్గా పాజిటివ్ న్యూసే ఉంది. బట్ అంతగా ప్యానిక్ అవ్వాల్సిన పని అయితే ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఫస్ట్ పేజ్ చూస్తున్నాం, ఎకనామిక్ టైమ్స్ ఇండియా ఇంక్ పోస్ట్ స్ట్రాంగ్ నంబర్స్ ఆన్ లో బేస్. నెట్ సేల్స్ ఆఫ్ a sample of 240 companies rose 34% year on year in the June quarter, while net profit rose 68%. సో ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం చూస్తే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా బిజినెస్ తక్కువ ఉంది, అందుకని బేస్ చాలా తక్కువ ఉంటుంది, లో బేస్ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ఆ లో బేస్ మీద బిజినెస్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ లెక్కను చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 34 కంపెనీస్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ 68%, నెట్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వృద్ధి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ అంచనాలు బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మాస్టర్ కార్డ్ బ్యాన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీక్స్ యాక్షన్ ప్లాన్ ఫ్రమ్ బ్యాంక్స్. ఓకే, గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ అర్బన్ పూర్ టు బూస్ట్ గ్రోత్, ఇచ్యువల్ హెడ్. ఓకే, అండ్ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో వీక్లీ రికమెండేషన్లో భాగంగా ఎకనామిక్ టైమ్స్ ఇస్తున్న స్టాక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, గుడ్ టైమ్స్ అహెడ్. అసెట్ క్వాలిటీ ఇష్యూస్ కొద్దిగా అదుపులోనే ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద అప్కమింగ్ క్రెడిట్ పికప్లో భాగంగా ఇక్కడ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ గ్రోత్ని అందుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. హ్యాస్ బీన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ టర్మైల్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. కొద్దిగా ఇబ్బందికర పరిణామాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుర్కొంటూనే ఉంది. ఎందుకంటే విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ మెర్జర్ నుంచి పూర్తిగా తీరుకొని ఇప్పుడు సంస్థ బయటపడే ప్రయత్నాలు చేస్తుంది. ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా కొద్దిగా గతంలో ఇబ్బంది పెట్టాయి, వాటిని కూడా ఈ సంస్థ స్ట్రీమ్ లైన్ చేసుకుంది. ప్రస్తుతానికైతే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 41,000 కోట్ల రూపాయల రెవెన్యూ 2022 నాటికి 42,450 కోట్లు, 2023 నాటికి 46,000, దాదాపు 300 కోట్ల రూపాయల దాకా ఉండొచ్చని చెప్పి అంచనా ఉంది. అండ్ బేసిక్ ఈపీఎస్ కూడా ఇప్పుడున్న ఈపీఎస్ని చాలా రేట్లు, అంటే ఇక్కడి నుంచి 10 రెట్ల పైన పెరిగే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నాయి అనలిస్టులు. ఎందుకంటే ఇక నుంచి అంటే ఆ కష్టాల ఫేజ్ అన్ని దాటుకొని సంస్థ బయటపడే ఆలోచనలు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి అని చెప్పి ఏకంగా ₹1-2 ఉన్న ఈపీఎస్ 2022 నాటికి ₹11, 2023 నాటికి ₹16-17 దాకా ఈపీఎస్ వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అండ్ వివిధ బ్రోకింగ్ సంస్థలు కూడా మనకి ఈ స్టాక్కి ₹100-110 దాకా టార్గెట్స్ ఇస్తున్నాయి. లైక్ క్వాంటమ్ అండ్ ఎస్ రీసెర్చ్, ఐసిఐసి డైరెక్ట్, ప్రభుదాస్, లీలాధర్, మోర్గన్ స్టాన్లీ వంటివన్నీ కూడా మంచి రేటింగ్ని ఈ సంస్థకి ఇస్తున్నాయి. అండ్ ఓవరాల్గా అనలిస్ట్ వ్యూలో కన్సెన్సస్ ఎక్కువగా ఉంది. 25 మంది బై రేటింగ్ ఇస్తే 3 మాత్రమే సెల్ రేటింగ్ ఇచ్చారు, 7 హోల్డ్ రేటింగ్ ఇచ్చారు బ్యాంక్ ఆఫ్ బరోడాకి. టైర్ కంపెనీస్ లుకింగ్ టువర్డ్స్ రికవరీ ఇన్ ప్రాఫిటబిలిటీ. సో ఓవరాల్గా టైర్ కంపెనీస్ గురించి మెరుగవుతాయని అందరూ అనుకుంటూనే ఉన్నాం. అందులో భాగంగా మనం కూడా అనేక సందర్భాల్లో సీట్ గురించి మాట్లాడాము. ఈ కంపెనీ ఇప్పుడు అపోలో టైర్స్ని రికమెండ్ చేస్తుంది. అపోలో టైర్స్ లాంగ్ టర్మ్లో పికప్ చేసుకోవచ్చు, వాల్యుయేషన్స్ కాస్త మీనింగ్ఫుల్గా ఉన్నాయని చెప్పి. ఈ పోర్ట్ఫోలియో ఆఫ్ ఈటీఎఫ్స్ అంటే సింగిల్ క్లిక్. సో వివిధ ప్రొవైడింగ్ సంస్థలైన స్మాల్ కేస్, హెచ్డిఎఫ్సి సెక్ ఇలాంటివన్నీ కూడా అసెట్ అలొకేషన్లో భాగంగా కొన్ని పోర్ట్ఫోలియోస్ని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. లైక్ లార్జ్ క్యాప్ బీటర్ అంటే ఈటీఎఫ్స్లో నిఫ్టీ ఈటీఎఫ్ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ ఈటీఎఫ్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ విత్ వెయిట్స్ రేంజింగ్ ఇన్ 10-40% ఈచ్.
ఇలా ఒక బొకే లాంటి ఈటీఎఫ్స్ ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. సో ఓవరాల్గా ఏ ఈటీఎఫ్స్ని పిక్ చేసుకుంటే మనం అలొకేషన్ మెరుగ్గా ఉంటుందన్న ఒక అంచనా ఇక్కడ ఉంది. ఐటీసీస్ Q1 అలోన్ అన్లైక్లీ టు ఫైర్ అప్ స్టాక్. సో ఇక నుంచి డిమాండ్ మరింతగా ఇంప్రూవ్ కావాలి. ఇంప్రూవ్మెంట్ ఇన్ మొబిలిటీలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అండ్ ప్రభుత్వ స్టేక్ కూడా అమ్ముతామని చెప్పి ఇప్పటికే ప్రకటించింది కాబట్టి దీన్ని ఎలా వీళ్ళు తట్టుకొని నిలబడతారు, ఇవన్నీ కూడా ఐటీసీ మీద ఉన్నాయి. ఎందుకంటే ఐటీసీ మొన్న మెరుగైన త్రైమాసిక ఫలితాలనే సంస్థ ప్రకటించి కాస్త ఆశ్చర్యపరిచింది. మొత్తానికి వివిధ రంగాలలో వృద్ధి ఐటీసీకి బాగా కలిసి వచ్చాయి. నెట్ సేల్స్ పరంగానే 37% వృద్ధి ఉంది. ఇందులో స్పెసిఫిక్గా చూస్తేనేమో సిగరెట్ బిజినెస్ 33%, ఎఫ్ఎంసీజీ 10% అండ్ హోటల్స్ సెగ్మెంట్ దాదాపు 452% మేర వృద్ధి ఉంది. పేపర్ అండ్ ప్యాకింగ్ అగ్రి బిజినెస్లో కూడా కొద్ది గొప్ప మనం వృద్ధి అయితే చూసాం. ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ 29% దాకా పెరిగి 3013 కోట్ల రూపాయల స్థాయికి ఐటీసీ చేరుకుంది. జొమాటో కెన్ బి స్ట్రీట్ ఛాంపియన్ టు. జొమాటో మొన్న లిస్ట్ కావడం చూసాం. అండ్ 2015 నుంచి ఒక ఇంట్రెస్టింగ్ డేటా ఇచ్చారు. అక్కడి నుంచి ఏ కంపెనీస్ ఎంతవరకు బాగా పర్ఫామ్ చేశాయి అని చెప్పి. అందులో భాగంగా ఐఆర్సీటీసీ లిస్టింగ్ గెయిన్ 128% ఉంటే అక్కడి నుంచి కూడా దాదాపు 179% మేర అవుట్ పర్ఫార్మెన్స్ చేసింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ 123% లిస్టింగ్ గెయిన్స్ ఇస్తే అక్కడి నుంచి 238% పెరిగింది. డీమార్ట్ 114% లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వడంతో పాటు 359% మేర పెరిగింది. ఈ లిస్ట్లో మనకి ఇండిగో పెయింట్స్ ఒకటి అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ ఒకటి అండ్ మిసెస్ బెక్టార్ ఇది ఒక్కటే కొద్దిగా నిరుత్సాహపరిచాయి కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది ఐపీఓస్ బాగానే పర్ఫామ్ చేశాయని చెప్పి ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అండ్ ఇది కాకుండా 2015లో చూస్తేనేమో లిస్టింగ్ బాగుండి పూర్తిగా ఇన్వెస్టర్ సంపదను నాశనం చేసిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి. అలాంటి స్టాక్స్ లిస్ట్ కూడా ఉంది. లైక్ రిలయన్స్ పవర్, కోల్ ఇండియా, శోభా, సన్ టీవీ, పార్శ్వనాథ్, ఎడిల్వైజ్, ఐడిఎఫ్సి లాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. ఈ లెక్కన జొమాటో ఈ మధ్యకాలం లిస్ట్ అయిన వాటిలో బంపర్ లిస్టింగ్ అవడంతో పాటు లిస్టింగ్ గెయిన్స్ని నిలబెట్టుకుంటుందని చెప్పిన ఒక అంచనా. జేఎస్డబ్ల్యూ ప్రమోటర్ కంపెనీ రివైజెస్ ఇట్స్ ఆఫర్ ఫర్ జిందాల్ పవర్. సో జిందాల్ పవర్ వీళ్ళ పవర్ బిజినెస్ని విక్రయించడానికి టోటల్ కన్సిడరేషన్ అమౌంట్ని 7,400 కోట్ల రూపాయలకి స్థాయికి పెట్టారు. సో ఈ డైవర్స్మెంట్ అయిపోయిన తర్వాత కంపెనీ మరింత అగ్రెసివ్ ప్లాన్స్ వెళ్ళొచ్చు. అపోలో గ్లోబల్ సినర్జీ ఫండ్ మే ఇన్వెస్ట్ 1,500 crores ఇన్ జేఎస్డబ్ల్యూ సిమెంట్. సో సిమెంట్ స్పేస్ మరింత ఆకర్షణీయంగా మారుతోంది. సో జేఎస్డబ్ల్యూ సిమెంట్ వాళ్ళు త్వరలో ఐపీఓకి రాబోతున్నారు. మేబీ ఒక 1 year ఆ టైంలో 1.5 year టైంలో. సో ముందే అపోలో గ్లోబల్ అండ్ సినర్జీ సంస్థలు ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఓవరాల్గా వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8,800 కోట్ల రూపాయల దాకా వాల్యుయేషన్ ప్రకటిస్తే అందులో అపోలో గ్లోబల్ సినర్జీ ఫండ్ దాదాపు 1,500 కోట్ల రూపాయల వరకు జేఎస్డబ్ల్యూ సిమెంట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. కెపాసిటీని 25 మిలియన్ టన్నులకి పెంచబోతున్నారు వార్షికంగా. ఈ కంపెనీ జేఎస్డబ్ల్యూ గ్రూప్ నుంచి ఉన్న ఈ కంపెనీకి సంబంధించి. సో లోకల్ ఆటోమేకర్స్ ఫ్లాగ్ టెస్లా సాఫ్ట్ కాల్. సో టెస్లా మన దేశంలో ప్రభుత్వాలకు వివిధ ఆర్థిక శాఖలకు రాసింది ప్రోత్సాహకాలు ఇవ్వాలి, తమల్ని ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలి, ఇలాంటివన్నీ కూడా. సో అదే కనుక ఇచ్చినట్టయితే దేశీయంగా ఉన్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీస్కి ఇబ్బందులు ఉంటాయి. సో అంత ఇన్సెంటివైజ్ చేయడం అనేది కాస్త మంచి పద్ధతి కాదు అని చెప్పి లోకల్ ఆటోమేకర్స్ అందరూ కూడా కొద్దిగా అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఎర్లీ బర్డ్ రిపోర్ట్ 71% జంప్ ఇన్ ప్రాఫిట్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జొమాటోస్ మెగా ఐపీఓ టు బూస్ట్ వాల్యుయేషన్ ఆఫ్ ఫుడ్ టెక్ కంపెనీస్ లైక్ స్విగ్గీ లాంటివి వాల్యుయేషన్స్ మరింతగా పెరగబోతున్నాయి దీనివల్ల. అండ్ సెట్ టు క్యాన్సర్ రిలయన్స్ కమ్యూనికేషన్ లైసెన్స్ ఓవర్ పేమెంట్ డిఫాల్ట్. ఇది ఒక మేజర్ న్యూస్. సో రిలయన్స్ కమ్యూనికేషన్ స్టాక్ పెరుగుతుంది అంటే ఆ పేమెంట్ డిఫాల్ట్ అయ్యింది కాబట్టి సో ఈ సంస్థ లైసెన్స్ రద్దు చేస్తే ఇక ఓవరాల్గా కంపెనీకి ఇంకేమీ మిగిలినట్టే ఉండదు. సో దీని మీద మళ్ళీ ఎలాంటి పరిణామాలు ఉంటాయి చూడాలి. యాజ్ ఆఫ్ నో దాదాపు 50,000 కోట్ల రూపాయల మేర అప్పు ఉంది రిలయన్స్ కమ్యూనికేషన్స్ నెత్తిన. సో ఇది మేజర్ న్యూస్. అండ్ ప్రాఫిట్ మాస్టర్ అంటే చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసులు కాదు ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి హైదరాబాద్లో
నేరుగా అనలిస్టులను కలిసి మరిన్ని అంశాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దానికి తోడు నేరుగా కలుసుకోవడం వల్ల పోర్ట్ఫోలియో డిస్కస్ చేయడము, ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవడము అన్న అంశం గురించి. సో అందుకే మనం హైదరాబాద్లో 2 రోజుల పాటు వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్ ఆగస్టు 7, 8 తారీఖు 2 రోజుల పాటు శని ఆదివారాలు 2 days ఫుల్ లెంత్ వర్క్షాప్ ఉండబోతోంది హైదరాబాద్ హోటల్ బెస్ట్ వెస్టర్న్ అశోకాలో. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి, లేకపోతే 7995127008 నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు ఉంటాయి. సో ఇది పెయిడ్ వర్క్షాప్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీకు మరిన్ని వివరాలు వాట్సాప్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్, ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.